హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం కాశ్మీరీ క్యారెట్ ఆల్మండ్ సూప్ చూడబోతున్నాం. దానికి కావాల్సిన ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఒక గ్రైండర్లో 400 గ్రామ్స్ క్యారెట్ తీసుకుందాం. క్యారెట్ తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ వచ్చేసి ఒక 200 ml టు 300 ml వేసుకుంటే చాలు. సో మనం ఇప్పుడు క్యారెట్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. క్యారెట్స్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం 3 to 4 వెల్లుల్లిపాయ తరుగు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వచ్చేసి మనం బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. తర్వాత మనం కొంచెం అల్లం వేసుకుందాం. అల్లం వచ్చేసి చిన్న ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అయితే చాలు. ఎక్కువ జీలకర్ర అయితే చేదులాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆయిల్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి. ఓన్లీ 1 టేబుల్ స్పూనే, డ్రై పౌడర్ మాత్రమే. వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత మనం క్యారెట్ ప్యూరీని యాడ్ చేసేసుకుందాం. ఇందాకలైతే మనం ఏది క్యారెట్ ప్యూరీ గ్రైండ్ చేసుకున్నామో దాన్ని ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలాగా హై ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వరకు మరగనిస్తే చాలు క్యారెట్ని. సో మనకి ఒక పొంగు వచ్చాక 3 లవంగాలు, ఒక ఇలాచీ, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వరకు అలానే బాయిల్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటే బెటర్. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ మీరు చూసి వేసుకోండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అదే మిరియాల పొడి వేసుకున్నాక మనం లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడు కొంచెం మనం 200 ml వాటర్ వేసుకుందాం. సూప్ కాబట్టి మన కన్సిస్టెన్సీ వాటర్ కంటెంట్లో రావాలి కాబట్టి సో మనం 200 ml వాటర్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. మ్యాక్సిమం 5 to 6 మినిట్స్ వరకు.
కొంచెం ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకుందాం. కొత్తిమీర తరుగు వేసుకోవడం వల్ల సూప్‌కి మంచి ఫ్లేవర్ వస్తది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకుంటే చాలు. మనకు సూప్ అనేది కన్సిస్టెన్సీలో ఉంది. మనం ఇప్పుడు దీన్ని స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ చేసుకుందాం ఒక గిన్నెలో. ఎందుకంటే సూప్ కాబట్టి మనకి ఇవేమీ రాకుండా ఉండాలి కాబట్టి, జస్ట్ లిక్విడ్ కంటెంట్ మనకు కావాలి కాబట్టి మనం స్ట్రెయిన్ చేసుకున్నాం. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ఆల్మండ్స్ అంటే బాదంని మనం చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పైన టాపింగ్ చేసుకోవాలి, సర్వ్ చేసుకోవాలి. సో ఇదే అండి కాశ్మీరీ క్యారెట్ ఆల్మండ్ సూప్. ఇది వింటర్ సీజన్లో బాగా యూజ్ అవుతుంది. బాడీ ఇమ్యూనిటీ పెంచుతుంది. కోల్డ్ కాఫ్ ఏమైనా ఉన్నా దీనివల్ల మనకి రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే మిరియాల పొడి అవన్నీ వేసాం కాబట్టి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలా సింపుల్గా మనం ఈ సూప్ని చేసుకున్నాం కదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్ ద్వారా ఈ రెసిపీ ఎలాగుందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అరుణశ్రీ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.